కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణం విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహాలు ప్రారంభించింది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమైంది బీఆర్ఎస్. 2 రోజుల పాటు బ్యారేజ్లను సందర్శించాలని నిర్ణయించింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా కరీంనగర్ వెళ్లనున్నారు. లోయర్ మానేర్ డ్యాంను సందర్శించి అక్కడి నుంచి రామగుండం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు కన్నెపల్లి పంప్ హౌస్ను, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శిస్తారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, మరోమారు బీఆర్ఎస్ కాళేశ్వరం పర్యటనకు సిద్ధమైన నేపథ్యం చూస్తున్నాం. ఏంటి అప్డేట్ చెప్పండి. హరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా 2 రోజుల కాళేశ్వరం పర్యటన చేపట్టాలని కూడా భావించారు. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా అసెంబ్లీ నుంచి ఇటు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంతో పాటు రేపు మేడిగడ్డతో పాటు కన్నేపల్లి పంప్ హౌస్లను కూడా పరిశీలిస్తారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు పెద్ద ఎత్తున గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటినంతటి కూడా కొండపోచమ్మ సాగర్ కావచ్చు, అంతేకాకుండా రంగనాయక సాగర్తో పాటు లోయర్ మానేర్ డ్యాంలకు మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిల్లర్లన్నీ కూడా కుంగిపోయాయి. పూర్తిగా ప్రాజెక్ట్ అంతా కూడా కొట్టుకుపోయిందని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. దాని అంతా కూడా పీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్గా మారింది. గతంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కూడా వెళ్లారు. ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షాలకు తట్టుకొని ఆ ప్రాజెక్టు నిలబడింది. ఆ వీడియోను కూడా గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శన చేపట్టాలని కూడా కేసీఆర్ నేతలకు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఆ పర్యటన చేపట్టబోతున్నారు. ఈరోజు లోయర్ మానేర్ డ్యామ్ సాయంత్రం పరిశీలిస్తారు. రాత్రి రామగుండంలో బస చేసిన తర్వాత రేపు ఉదయం కన్నేపల్లి పంప్ హౌస్ను పరిశీలించిన తర్వాత 11 గంటలకు మేడిగడ్డలో ఉన్నటువంటి ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్నటువంటి నీటిని ఆ లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, అంతేకాకుండా కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్కు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో రేవంత్ రెడ్డి సర్కార్ను ఇటు ఇరుకున పెట్టే విధంగా ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసింది. ఇటీవల మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రాజెక్టుకు సందర్శనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విధంగా ప్రాజెక్టు సందర్శన చేపట్టాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యటన కూడా 2 రోజుల పాటు చేపట్టబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకైతే 2 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే వెళ్ళబోతా ఉన్నారు. హరీష్ రావు ఎందుకంటే ఇక్కడ ఏదైతే బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఉన్న కారణంగా తాను ఒక్కరితో మినహా మిగతా నేతలంతా కూడా కాళేశ్వరం పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. హరి, రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.